చిన్న హీరోల చేత కూడా బడా హిట్లు ఇవ్వగల డైరెక్టర్ గా ఈ సత్యబాబు గారికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అలాంటి ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ డైరెక్టర్ నుండి వచ్చిన సినిమాలో టాప్ 10 ఆర్డర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం. నెంబర్ 1 ఒట్టేసి చెబుతున్నా 2003లో రిలీజ్ అయిన ఈ మూవీతో దర్శకులు ఈ సత్యబాబు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేశారు. చిన్నప్పటి నుండి తను ఏం కోరుకుంటే అది దూరమవుతూ నష్టచేతకుడిగా ఉన్న హీరో ప్రేమలో కూడా తనకు అలాగే జరుగుతుందని బాధపడుతూ ఎలా ఆ ప్రేమను తన మనసులోనే అణుచుకుంటూ మదనపడ్డాడు అన్నది ఆకట్టుకునే ఎమోషన్స్ తో పాటు బ్రహ్మి సునీలచే కామెడీ కూడా చక్కగా ప్రెజెంట్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు దర్శకులు. శివాజీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ మూవీకి విద్యాసాగర్ గారి పాటలు కూడా ప్రధాన బలాన్ని చేకూర్చాయి. ఇక నెంబర్ 2 ఏవండోయ్ శ్రీవారు. శ్రీకాంత్, స్నేహ, నిఖిత నటించిన ఈ మూవీని చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ చే కన్నీళ్లు పెట్టించారు డైరెక్టర్. తన బిడ్డను తల్లిలా చూసుకుంటున్న మరదలి ప్రేమను యాక్సెప్ట్ చేయలేక హీరో శ్రీకాంత్ చనిపోయిన తన భార్యను తలుచుకుని పడే వేదన, ఇలా శ్రీకాంత్ గారిని పర్ఫెక్ట్ గా వాడుకున్న దర్శకులుగా ఈ సత్యబాబు గారిని కొనియాడాల్సిందే. ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. శ్రీకాంత్ దేవ సంగీతంలో 2006లో వచ్చింది ఈ సినిమా. ఇక నెంబర్ 3 ఓ చిన్నదాన. శ్రీకాంత్, రాజాలు హీరోలుగా నటించిన ఈ మూవీలో తన ప్రేమకి అడ్డంగా ఉన్న గజాల అక్కను లవ్ చేయాల్సిందిగా రాజా శ్రీకాంత్ ని రంగంలోకి దించడం, తర్వాత నాటకంగా మొదలైన శ్రీకాంత్ ప్రేమ ఎలా నిజంగా మారింది అన్నది ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ తో తీసుకెళ్లి ఫ్యామిలీ ఆడియన్స్ చే సభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సత్యబాబు. విద్యాసాగర్ గారి పాటలు, ముఖ్యంగా టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 4 యముడికి మొగుడు. అల్లరి నరేష్ తో అల్లరల్లరి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సత్యబాబు ఈ మూవీని తెరకెక్కించారనిపిస్తుంది. యముడి కూతుర్ని ప్రేమించి ఆమెను దక్కించుకునేందుకు మానవుడైన నరేష్ ఆ యముడిని ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు అన్నది ఆద్యాంతం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునేలా చేశారు. 2012లో వచ్చిన ఈ మూవీలో రిచా పనై హీరోయిన్ గా నటించగా యముడిగా సియాజీ షిండే అద్భుతంగా నటించేశారు. ఇక నెంబర్ 5 తిరుమల తిరుపతి వెంకటేశ. తనకి కామెడీపై ఎంత పట్టు ఉంది అనేది ఈ మూవీతో తెలియజేశారు దర్శకులు. రవితేజ, శ్రీకాంత్ బ్రహ్మానందంలో చుట్టూ తిరిగే ఈ కథలో పేదవారైన హీరోలు రిచ్ గా మారాలని, అలా ధనవంతులనుకుని భ్రమపడి అలాగే తమలాగే భ్రమపడిన హీరోయిన్లను పెళ్లి చేసుకుని తర్వాత ఎలాంటి ఇక్కట్ల పాలయ్యారు అన్నది ఆద్యంతం కడుపు చెక్కలయ్యే కామెడీతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సత్యబాబు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకోగా బ్రహ్మి, కోవై సరళల కామెడీ వేరే లెవెల్లో ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 6 బెట్టింగ్ బంగారాజు. అల్లరి నరేష్ తో మరో కితకితల లాంటి మూవీ తీసి ఆకట్టుకున్నారు సత్యబాబు. బెట్టింగ్లు కాసే హీరో ఒక అమ్మాయి ప్రేమ కోసం కూడా బెట్టింగ్ కాయడం, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ అతనికి ఎదురయ్యాయి అన్నది చక్కటి ఎంటర్టైన్మెంట్ తో చూపించారు. 10 కోట్ల మేర వసూలు చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అల్లరి నరేష్ స్టామినాను తెలియజేసింది. నిధి ఓజా హీరోయిన్ కాగా ఈ మూవీకి మ్యూజిక్ శేఖర్ చంద్ర. ఇక నెంబర్ 7 వియ్యాలవారి కయ్యాలు. ఉదయ్ కిరణ్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2007లో రావడం జరిగింది. తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు ఆమె అన్న అయిన ఫ్యాక్షనిస్ట్ శ్రీహరిని ఎలా ఒక లైన్కి తీసుకొచ్చేందుకు ఉదయ్ కిరణ్ ప్రయత్నించడన్నది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో దీన్ని తీసుకుని వెళ్లారు సత్యబాబు. ఉదయ్ కిరణ్ యాక్టింగ్, హీరోయిన్ నేహా జోకా గ్లామర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సత్యబాబు డైరెక్షన్ లో చెప్పుకోవాల్సిన 8th ర్యాంక్ మూవీ నేను. ఇందులో అల్లరి నరేష్ యాక్టింగ్ అన్నది ఏ లెవెల్లో ఉంటుందో చూడొచ్చు. సైకోగా ప్రవర్తించిన తీరులో దాగి ఉన్న తన ప్రేమను ఎలివేట్ చేయడంలో నరేష్ ని, అలా చూపించడంలో డైరెక్టర్ సత్యబాబు గారిని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే. తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని ప్రేమించడంతో తట్టుకోలేక హీరో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో అన్నది భయానకంగా తెరకెక్కించి తనలో డిఫరెంట్ షేడ్ ని చూపించారు సత్యబాబు. ఇక నెంబర్ 9 మీలో ఎవరు కోటీశ్వరుడు. కామెడీ అండ్ సస్పెన్స్ ప్రధానంగా తెరకెక్కించారు ఈ మూవీని. ఇది సత్యబాబు తరహా మూవీలో ఆకట్టుకోలేకపోయినా తన నుండి కొత్తదనం చూపించాలని ఇతను చేసిన ప్రయత్నం కొంత అభినందనీయం. నవీన్ చంద్ర, పృథ్వీరాజు ప్రధాన పాత్రలో నటించగా హీరోయిన్ గా శృతి సోది గ్లామర్ ఆకట్టుకుంటుంది. ఇక ఇలాగే కొత్తదనంతో వచ్చి ఆకట్టుకోలేక సత్యబాబు నుండి లాస్ట్ లో మిగిలిపోయిన మూవీ క్రేజీ అంకుల్స్. ముగ్గురు పెళ్ళయ్యి ఆనందంగా లేని మిడిల్ ఏజ్డ్ వ్యక్తులు ఒక సింగర్ ని ఫ్లర్ట్ చేయాలని ఎలా ప్రయత్నించారన్నది కామెడీ ప్రధానంగా తీసుకుని వెళ్లారు సత్యబాబు. ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాబట్టలేకపోవడం విచారకరం. మరి తెలుసుకున్నారు కదా సత్యబాబు గారి టాప్ 10 లిస్టు. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.